రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇన్ని రోజులు దాదాపుగా వారం రోజుల పాటు ఎక్కడ చూసినా వర్షాలే. ఏదో చోట ఎక్కడో ప్రాంతంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే వర్షం జాడ లేని తెలుగు రాష్ట్రం లేదనుకోవాలి. దాదాపుగా వారం రోజుల వ్యవధిలో మరి ముఖ్యంగా కొన్ని నగరాల్లో అయితే మాత్రం ఎక్కడో చోట మేఘావృతం అవడం, మరికొన్ని చోట్ల కారుమబ్బులు కమ్మేయడం, మరికొన్ని చోట్ల వర్షాలు నమోదవడం, కొన్ని చోట్ల చినుకులు పలకరించడం. ఈ సందడిలోని నైరుతి రుతుపవనాలు కూడా అడుగు పెట్టేశాయి. ఓ పక్క అరేబియా సముద్రంలో హడావిడి, మరోపక్క బంగాళాఖాతంలో వాయుగుండాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, ఇటువంటి పరిస్థితి. వీటికి తోడు ఉపరితల ఆవర్తనాలు, దాంతోపాటు ద్రోణుల ప్రభావం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కుమ్మేశాయనే చెప్పుకోవాలి. చెప్పుకున్న సందర్భం వస్తే కనుక అఫ్కోర్స్ చెప్పుకున్న సందర్భం వస్తే ఏంటి వచ్చేస్తుంది. సో మరీ ముఖ్యంగా మే నెలలోని నైరుతి ఋతుపవనాలు పలకరించేసిన సందర్భం. దాంతోపాటు ఈ ప్రభావంతో కృష్ణమ్మ కూడా పరవలు తొక్కుతోంది. మరి రాబోయే వారం రోజుల పాటు ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ న్యూస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. హెడ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణకు మరో 4 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏపీకి దాదాపుగా ఇంకొన్ని రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి వారం రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. సో ఇక లేట్ చేయకుండా ఆ విజువల్స్ మీరు ఇప్పటికే చూసేస్తున్నారు. విశాఖపట్నం మరి ముఖ్యంగా బంగాళాఖాతం ఇప్పుడు కాస్త ఆ బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుతం కాస్త అలలు ఉధృతి ఉంది. ఎందుకంటే అక్కడ వాయుగుండం ఏర్పడింది. ఇప్పుడు ఈ వాయుగుండం ఈశాన్యం దిశగా కదులుతోంది అనేది మనకి కనిపిస్తున్నమాట, వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళబోతోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆన్ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా బంగాళాఖాతం. ఇక్కడ ముప్పు మనకి దాదాపుగా తప్పిన పరిస్థితి, బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ వాతావరణం బలపడుతుందో ఆ బలపడిన వాతావరణం అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఇప్పుడు ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ ఈశాన్య దిశగా కదులుతున్నప్పుడు బంగ్లాదేశ్ మీద నుంచి మీరు గమనిస్తే ఇదిగోండి మనకు మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, దాంతోపాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు దీని ఇంపాక్ట్ మనకి బంగ్లాదేశ్ మీద కూడా ఉంది. బట్ బంగ్లాదేశ్ మీద అంతగా మనకు కనిపించదు, బట్ దాని డైరెక్షన్ మాత్రం ఇలాగే ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మన భారత్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, మన ఇండియాకి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో మన విశాఖపట్నం వరకు కూడా దాదాపుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి మీరు క్లోజ్గా గమనిస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇంకా నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగో మీకు కనిపిస్తుందా వర్షం పడుతున్నట్టు ఆ గ్రాఫికల్ ప్రజెంటేషన్ మనకి క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నో ఇష్యూస్. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే కనుక వర్షాలు పడినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు ఉంది, దాదాపుగా మనకి కొత్తగూడెం, ఖమ్మం కొత్తగూడెంతో పాటు మధ్యలో వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మచిలీపట్నం, విజయవాడ, అక్కడి నుంచి మొదలు పెడితే ఏలూరు, పాలకొల్లు, రాజమహేంద్రవరం, తుని వరకు కూడా కాస్త మేఘావృతం ఉంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అక్కడి నుంచి చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం వరకు కూడా మనకి ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే. సో ఇక్కడి నుంచి అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టినప్పుడు ఇదిగోండి ఇటు శ్రీకాకుళానికి సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈ కోస్టల్ ఏరియాలో, ఈ కోస్తా తీరంలో కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇంకాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు చూస్తే కనుక పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, అలాగే తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అలాగే వీటితో పాటు ఏలూరు, నూజివీడు, సత్తుపల్లి, కొత్తగూడెం, మనకి దాదాపుగా తెలంగాణకి సంబంధించి కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. ఇదంతా కూడా బంగాళాఖాతంలో వాయుగుండం ఇంపాక్ట్ మనకి ఉంది. దాదాపుగా అది ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోయింది కాబట్టి దాని ముప్పు మనకి తప్పిందనే చెప్పుకోవాలి ఇక్కడ చూస్తున్న పక్షంలో. దాంతోపాటు విజయవాడకి సంబంధించి మీరు చూస్తే కాస్త ఆకాశం మేఘావృతం ఉంది. చిరుజల్లులు పడుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు జూమ్ ఎర్త్ సాయంత్రం మనం చూసినప్పుడు. ఇది ఇంపాక్ట్ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్ అలాగే ఆ బ్రీఫ్ నోట్ అనేది, ఆ బ్రీఫ్ రిపోర్ట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇది ఐఎండీకి సంబంధించి శాటిలైట్
ఇమేజ్ ద్వారా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి బంగాళాఖాతం నుంచి మీరు ఇక్కడ క్లియర్ కట్గా గమనించవచ్చు. గింగిరాలు కొడుతూ ఇది ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోతుంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు డైరెక్షన్ మీరు చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఉత్తర ఈశాన్య దిశగా వెళ్తోంది. సో దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు, ఇలా వెళుతోంది అన్నమాట. ఇదిగోండి అంటే ఉత్తరం వైపు కలుతూ ఈశాన్య వైపు ఇలా మూవ్ ఆన్ అవుతుంది. ఇది చూడొచ్చు మీ డైరెక్షన్. మనం జూమర్ సాయంలో చూసినప్పుడు మనకు అర్థమైంది కదా. సో ఇది ఇలా మూవ్ ఆన్ అవుతుంది. ఇటువైపు వెళ్తున్న కారణంగా ఈశాన్య రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఆ ఇంపాక్ట్ మనం చూడడం జరుగుతుంది. దాని ప్రభావం మనకి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇదిగోండి ఇక్కడ రాయలసీమ మీద కాస్త కనిపిస్తుంది. బట్ మేజర్ ఇంపాక్ట్ మనకి ఉత్తరాంధ్ర మీద మనకి కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. ఒకసారి ఈ రెడ్ మార్క్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకున్న సందర్భంలో అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు కాస్త మనకు కనిపిస్తుంది. కృష్ణ వరకు కూడా ఉంది. తర్వాత రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు ఉత్తర తెలంగాణతో పాటు ఇటువైపు ఖమ్మం ఇటువైపు కూడా ఇంపాక్ట్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ సినారియోలో రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంత మనం మాట్లాడుకున్నా ఇన్ఫర్మేషన్ బేస్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే నార్మల్గానే ఉంది ఇదంతా కూడా. డిప్రెషన్ ఓవర్ బంగ్లాదేశ్ ఇస్ లైక్లీ టు మూవ్ ఆన్. ఐ థింక్ ఇది బంగాళాఖాతం అనుకుంటా, బే ఆఫ్ బెంగాల్ అనుకుంటా, మేబీ మే ఆర్ మే నాట్ బీ. ఇక్కడ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అండ్ వీకెన్ ఇన్ టు ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్. ఓకే, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇక్కడ వాయుగుండం ఏర్పడింది. అది అల్పపీడనంగా బలహీనపడబోతోంది. వీకెండ్ అంటే బలహీనపడబోతోంది రాబోయే 12 గంటల్లో. అంటే ఇంకొక 12 గంటల పాటు. అంటే ఈ రిపోర్ట్ మనకి 1 గంటన్నర ప్రాంతంలో ఇచ్చారు కాబట్టి బహుశా ఈరోజు రాత్రి కావచ్చు, లేకపోతే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉండదు. బలహీనపడిన తర్వాత అప్పుడు వర్షాలు ఉంటాయి. బట్ ఆ తర్వాత మెల్లగా క్రమక్రమంగా బలహీనపడి వర్షాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే నేరుగా మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రిపోర్ట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అంతా చూడడం జరుగుతోంది. బట్ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్గా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇదిగోండి ప్రస్తుతం ఇటు ఉత్తర భారతదేశానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా విస్తరించాయని చెప్పుకోవాలి. బట్ కాస్త బలహీనంగా ఉన్నాయి అనేది వినిపిస్తున్నమాట. బట్ ఈ కొద్ది రోజుల్లో ఒక విస్తారమైన వర్షాలకు దారితీసే అవకాశం ఉంది, బలం పుంజుకునే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇక్కడి నుంచి నేరుగా మన రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఆ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మాట్లాడుకుందాం. 30 తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు 31 తారీఖుకి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎక్సెప్ట్ రాయలసీమకు సంబంధించి రాయలసీమ మినహా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 1వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణకు. ఆ తర్వాత చూసుకుంటే కనుక 2వ తారీఖున కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ అలర్ట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖున మళ్ళీ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది తెలంగాణకు. ఇక అలాగే 4వ తారీఖు నుంచి సాధారణ